అదేండి. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మర్చిపోవద్దు. ఎప్పుడైతే కథలోకెళ్దాం. ఏంటి? చెప్పు. టైం చూడు ఎంత అయిందో. హ్యాండ్ వాష్ చేసుకో లంచ్ చేద్దు అంటుంది. అంటూ పూజని పలకరించి హ్యాండ్ వాష్ చేసుకొని చైర్లో కూర్చున్నాడు. పూజ నవ్వుతూ ఇద్దరికి భోజనం వడ్డించింది. రామ్, శౌర్య ఇద్దరు ముద్దు పట్టుకుని పూజ ముఖం చూశారు. ఏమైంది అలా చూస్తున్నారు? ఫస్ట్ టైం వంట చేశాను. ఎలా ఉంది నా వంట? అదేంటి చెప్పడం మానేసి ఇద్దరు నామకాలు చేస్తున్నారు. శౌర్య వెంటనే పైకి లేచి గబగబా సింక్ దగ్గరికెళ్ళి వామిట్ చేసుకున్నాడు. అది చూసిన పూజ వెంటనే రామ్ ముఖం చూసింది. క్షణం కూడా అక్కడ ఉండలేక వెంటనే పైకి లేచి ఒక చేతిలో వాటర్ బాటిల్ మరో చేతిలో కార్ కీస్ తీసుకొని వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేసి వామిటింగ్ చేసుకొని వాటర్ తాగి ఫేస్ కడుక్కొని గుండెల మీద చేయేసుకొని చుట్టూ చూశాడు. ఎవరూ తనని చూడటం లేదని గ్రహించి వెంటనే కార్ స్టార్ట్ చేశాడు. అన్నయ్య, ఏమైంది అసలు? నిన్నెవరు వంట చేయమన్నారు? కోపంగా శౌర్యాలు అనేసరికి పూజ ఏం అర్థం కాక, అంటే బాలేదా? ప్లీజ్, జీవితంలో ఇంకెప్పుడు వంట కాదు. దయచేసి రేపు కిచెన్లోకి కూడా వెళ్ళకు. నోరంతా పాడైపోయింది. వాటర్ ఇవ్వు ముందు అని శౌర్య అన్నదాన్ని. అయ్యో అన్నయ్య, లేవు. రామ్ వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళిపోయాడు. గువ్వలు మండుతున్నాయి తెలుసా? అసలు కూరలో కారం వేసావా, లేదంటే కారంలో కూర వేసావా? అన్నయ్య, అంత మాట అనుకు నాకు ఏడుపు వస్తుంది. నాకు అదే వస్తుంది. మండుతుంది కూడా అని వాటర్ కోసం తన క్యాబిన్కి వెళ్ళినట్టు సూర్య. పూజ వెంటనే రామ్ ప్లేట్ వైపు చూసి వెంటనే చిన్న ముద్ద నోట్లో పెట్టుకొని పూసేసి వెంటనే శౌర్య క్యాబిన్కి వెళ్ళింది. అన్నయ్య వాటర్ ఇవ్వరా అంటూ శౌర్య తాగుతున్న వాటర్ బాటిల్ లాక్కొని గబగబా తాగేసి, చాచా, నా వంట ఏంటి ఇలా ఉంది? సేమ్ నీలానే ఉంది కదే. అన్నయ్య ప్లీజ్, పాపం రామ్, నువ్వు ఎప్పుడు భోజనం చేస్తారు? నేను ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాను. నాకు తెలిసి వాడు ఇంటికి కానీ రెస్టారెంట్కి కానీ వెళ్తాడు. కాసేపు ఇక్కడ కూర్చో, భోజనం చేసి వెళ్దు. సరే అన్నయ్య అంటూ పూజ అక్కడే కూర్చొని చా మొదటి ప్రాణి ఇలా బెడిసి కొట్టినాయి. ఏంటి ఇప్పుడు నేను ఏం చేయాలి? వంట కాకపోతే ఇంకోటి కానీ మన ప్రయత్నం మనం మానకూడదు కదా అనుకుంది. సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్న సీత కార్ సౌండ్ వినిపించడంతో బయటకు వచ్చి చూసింది. కార్ పార్క్ చేసి గబగబా లోపలికి వస్తున్న రాముని చూడగానే ఏమైంది? ఈయనకి ముఖమంతా పండు మిరపకాయ రంగులో మారిపోయింది. అయినా నాకెందుకు మార్నింగ్ చివాట్లు పెట్టి వెళ్ళాడు కదా అనుకుని కోపంగా లోపలికొచ్చి సోఫాలో కూర్చుంది. లోపలికొచ్చిన రామ్ సింక్ దగ్గరికెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని కామ్‌గా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. కనీసం సీత ముఖం కూడా చూడలేదు. సీత మాత్రం ఓడుగా రామ్‌ని చూసింది కానీ లేచి అన్నం మాత్రం పెట్టలేదు. అలా 2 నిమిషాలు గడిచాయి. తప్పక టీవీ ఆఫ్ చేసి అతని దగ్గరకొచ్చి కామ్‌గా ప్లేట్‌లో అన్నీ వడ్డించి అతని పక్కనే నించుంది. సీత పెట్టడం పాపం, ఆమె మొదటిగా పెట్టిన పరమాన్నం నోట్లో పెట్టుకొని అప్పుడు భోజనం చేయటం మొదలుపెట్టాడు. తింటున్నవాడల్లాగి సీతను చూశాడు. భోజనం చేశావా? మౌనంగా ఉంటుంది. సీత నిన్నే. చేశానండి. కూర వేయనా? వద్దు, కొబ్బరి పచ్చడి వేయి అంటూ తన కోసం వండుకున్న వంటలన్నీ రామ్‌కి వడ్డించి అలానే నిలబడింది. భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకొని సీత ఇచ్చిన నాప్కిన్‌తో చేయి తుడుచుకున్నాడు. ఇంతలో విశ్వగారు బయటికి రావడంతో రామ్ కోపంగా తన రూమ్ వైపుకెళ్తుంటే నీతో మాట్లాడాలి రామ్. వెళ్తున్నవాడల్లాగి సీతను చూశాడు. ఆమె కామ్‌గా రూమ్‌కెళ్ళింది. చెప్పండి నాన్న, భోజనం చేశావా? చాలా సంవత్సరాలైంది ఈ మాట విని. అది కాదు నాన్న. వద్దు. నాన్న, మీకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేదంటే నేనే కదా బాధపడాలి. ప్రేమగా మీరే దగ్గర తీసుకొని వెంటనే పట్టుకున్న చేతిని వదిలేస్తారు. ఆ భారం మోయటం నా వల్ల కాదు. నాన్న, ఇప్పటికే అలసిపోయాను. ఇలానే ఉండనివ్వండి నన్ను. నువ్వు ఎంత బాధపడుతున్నావో నీకంటే 100 రెట్లు నేను బాధపడుతున్నారా? నా బాధ ఎవరికి చెప్పుకోను అనుకుని నీలా నీకు ఎలా కావాలంటే అలానే ఉండు. ఎవరిని గుడ్డిగా నమ్మకు. సీతను జాగ్రత్తగా చూసుకో. తనేం చేసినా అంతా నీ మంచికే చేస్తుంది. ఆ! ఇంట్లో ఎవరు లేరని ఆ వసపిట్ట నీ బుర్రను అప్పుడు మార్చేసిందా? సీత అలాంటి అమ్మాయి కాదని నీకు తెలుసు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సీతను వదిలిపెట్టు. ఈ ఇంట్లో నీకోసం ఆలోచించే ఒక జీవి ఉందంటే అది నీ భార్యే. విశ్వ మాటలకి రాము వెనక్కి తిరిగాడు. అవును, వచ్చి ఎంతసేపు అయింది? కనీసం మీ అమ్మ ఎందుకు బయటికి రాలేదు? ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసు కూడా మొండిగా
కోపంగా ప్రవర్తించుకు. బయటికెళ్తున్నాను. సాయంత్రం ఆఫీస్ నుంచి తొందరగా వచ్చెయి. నీతో మాట్లాడే పనుంది. విశ్వ గారు అనగానే రామ్ ఏం మాట్లాడలేదు. రామ్ మాట్లాడ్డని అర్థమయ్యి విశ్వ గారు కార్ కీస్ తీసుకొని బయటికెళ్లారు. అందరూ ఎవరి రూమ్‌లో వాళ్ళున్నారని అర్థమయ్యి వెంటనే కిచెన్ రూమ్‌కొచ్చి సీత కోసం ఫుడ్ అంతా ప్లేట్‌లో పెట్టి రామ్‌కి వచ్చాడు. రామ్ బెడ్ మీద కూర్చొని 2 కాళ్ళు చాపుకొని చాలా సీరియస్‌గా చదువుకుంటున్న సీతని చూసి చదివింది చాలు. ముందు భోజనం చెయ్యి. మౌనంగా ఉంటుంది. చెయ్యి. నీ వేషాలన్నీ నాకు తెలిసి బ్రతిమిలాడి సారీ చెప్తానని ఎక్స్‌పెక్ట్ చేయకు. తినకపోతే నీకే కాలేది. మౌనంగా ఉంటుంది. తింటావా లేదంటే ఫుడ్ డస్ట్‌బిన్‌లో పడేయనా? పడేస్తావు పడేస్తావు. ఎందుకు పడేయవు? వండేదాన్ని పనిదాన్ని నేనున్నాను కదా! అందుకని పడేస్తావు. చేతిలో ఉన్న బుక్ పక్కన పెట్టి జారిన జుట్టుని ముడేసి కోపంగా పైకి లేస్తూ అంది సీత. ఏంటి మళ్ళీ ఇదో డ్రామానా? ఆ! నాదంతా నీకు డ్రామాలానే ఉంటుంది. మిగతా వాళ్ళందరివి మాత్రం కళ్ళకి కట్టినట్టు చూపించే నిజాలు కదా! ఏయ్! అయిపోయిన గొడవ ఎందుకు మళ్ళీ కదుపుతావు? అంటూ కోపంగా సీత దగ్గరకొచ్చి ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి తిను. నాకు వద్దు అంటూ రామ్‌ని చూసింది. ప్రేమగా ఆమె చెంపపై చెయ్యి వేసి నేను రాకపోయుంటే ఇలానే ఏడుస్తూ ఉండేదానివా? ఎంతో లావణ్యగా రామ్ అలా అనేసరికి ఎక్కడలేని గారాబం వచ్చేసింది సీతకి. మరి కాదా? నేను చెప్పేది నిజమని నీకు తెలుసు. అయినా సరే ఏం చేశావు? తిట్టేసి వెళ్ళిపోయావు. మరి నాకు కోపం రాదా? అది కాదే, ఏది కాదు. ఎప్పుడూ ఇంతే కదా! నేను నిన్ను బాధ పెట్టడం అంటే నీకు మహా సరదా కదా అంటూ ముక్కు చీదుకుంటూ నీకు నేను తేరగా దొరికాను. అన్ని పనులు చేసి పెడతాన్నాను కదా! ఎన్ని మాటలైనా అంటావు నన్ను. వచ్చావు. కనీసం భోజనం పెట్టు సీత అని అడిగావా? లేదు. అదే వచ్చి పెడుతుంది కదా అని నీ ధీమా. నాకు లోకువ. నువ్వు బాగా కనిపెట్టావు కదా! సోఫాలో ఉన్న టవల్ తెచ్చి నీట్‌గా సీత ముఖాన్ని తుడుస్తూ ఏడవకు. ఆకలికి తట్టుకోలేవు. ముందు భోజనం చేయవే. ముక్కు, ఆ కళ్ళు చూడు ఎంత ఎర్రగా అయిపోయాయో. నన్ను నువ్వు చాలా మాటలన్నావు. అన్నావు. పదే పదే అవే గుర్తొచ్చేసరికి నాకింకా ఏడుపొచ్చేసింది. సారీనే. కావాలని తిట్టలేదు. దా తిను అంటూ కన్నీటితో తడిసి మళ్ళీ ముద్దైన ఆమె చెంపల్ని తుడిచి ఏడ్చింది చాలు. లేదంటే నిజంగా కొట్టేస్తాను. నేనేమి ఏడవటం లేదు. తింటాను కానీ ఇదొక కండిషన్. ఏంటి? నొసలు చిట్లించి అడిగాడు రాము. మరి నువ్విప్పుడు ఎలానో ఆఫీస్‌కెళ్తావు కదా! అయితే నిన్ను మా మామయ్య దగ్గర డ్రాప్ చేయి. ఏంటి? అవును. మామయ్యతోను, బావతోను మాట్లాడొస్తా. రేపు ఎగ్జామ్ కదా! నవ్య దగ్గర బుక్స్ కూడా తీసుకోవాలి. మనసులో ఉన్న మాటలు దాచుకోకుండా ముక్కుసూటిగా రామ్‌కి చెప్పింది సీత. రామ్ సూటిగా ఆమె వైపు చూశాడు కానీ నోరు మెదపలేదు. ఏంటి సైలెంట్‌గా ఉన్నారు? చెప్పండి. దొంగచాటుగా కలిస్తే చీకటి గదిలో నన్ను బందీ చేస్తారు. అందుకే ధైర్యంగా మిమ్మల్ని అడిగాను. చెప్పండి రామ్ గారు. నిన్ను మా మామయ్య దగ్గర డ్రాప్ చేస్తారా? సరే చేస్తాను. ఆ! ఆనందం పట్టలేక ఇతను యాక్సెప్ట్ చేస్తాడని సీత అస్సలు ఊహించలేదు. నిజంగానా? ఆ! ముందు తిను అంటూ తనే భోజనం కలిపి ఆమె నోట్లో పెట్టాడు. ఆనందంగా అతను పెట్టిన ముద్దను తింటూ నిజం చెప్పండి రామ్ గారు. నన్ను మా మామయ్య దగ్గర డ్రాప్ చేస్తారా? సేమ్ క్వెషన్ రిపీట్ అయింది. అంటే గదిలో పెట్టి లాక్ చేస్తానా అర్థమైందా? అప్పటి వరకు సంతోషంలో మెలికలు తిరిగిన సీత రామ్ అలా అనేసరికి కుదురుగా కూర్చొని తింటూ అవును ఇంతకి మీరిది చెప్పలేదు. ఈరోజు అన్ని వంటలు నేనే చేశా. ఎలా ఉందో చెప్పలేదే? నాట్ బ్యాడ్ ఓకే. సీరియస్ టోన్‌తో అనేసరికి సీత మూతి తిప్పుకొని నాకు తెలుసు మీరు ఇలానే అంటారు. నాట్ బ్యాడ్ అని కానీ పెట్టిందంతా తినేస్తారు. నాకు టైం ఇస్తుంది. అప్పుడు చెప్తా మీ పని. ముందు నీ వాగుడాపి తిను. ఆకలికి ఒకటి తట్టుకోలేం కానీ మళ్ళీ పౌరుషం ఒకటి అని సీత నెత్తిన ఒక్కటి వేసి భోజనం తినిపించాడు రామ్. చెప్పు ఎందుకు పిలిచావు? కూర్చోండి. మాట్లాడాలి అని తన అసిస్టెంట్‌ని పిలిచింది వదన. చెప్పండి మేడం. అరగంట వరకు లోపలికి ఎవరిని రానివ్వకు. సరేనా? సరే మేడం. సరే ఇంక నేనెళ్ళాను. వందన అనగానే అసిస్టెంట్ బయటికెళ్ళగానే యశ్వంత్ చూసింది. అతని ముఖంలో ఎన్నో ప్రశ్నలు. కాఫీ, టీ, జ్యూస్ ఏమైనా తీసుకుంటారా? అందుకేనా నన్ను పిలిచింది? చేతిలో ఉన్న ఫోన్ టేబుల్ మీద పెట్టి సీరియస్‌గా అడిగాడు విశ్వ. నీకు మర్యాదనైతే తోచు కానీ నాకుంది. నేను మర్యాదలు పుచ్చుకోవటానికి రాలేదు. చెప్పు. ఎప్పుడు లేనిదే నాకెందుకు ఫోన్ చేశావు? నా కొడుకు కోసం. ఇప్పుడు వాడికేం తక్కువైంది? చంపాలని చూస్తున్నారు కదా! కాస్త నువ్వైనా జాగ్రత్తగా మన బిడ్డని చూసుకుంటావని. వందన. అవును. లండన్‌లో వాడి మీద అటాక్ జరిగింది. కానీ వాడసలు నాకు చెప్పనే లేదు. ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? వాడు ఆకలేస్తుంది నాన్న అని ఎప్పుడైనా మిమ్మల్ని అడిగాడా? యాక్టే
యాక్సిడెంట్ విషయం చెప్పడానికి. ఏ రోజైనా నా కొడుకుని పట్టించుకునే కదా! వాడి గురించి మీకు అన్నీ తెలిసేది. వాడికి నేను దగ్గరవ్వాలని చూస్తున్నా కానీ, వాడు మాత్రం నాకు దూరంగా ఉంటే నేనేం చేయగలను వందన? ఎలా వస్తాడు? ఏ మొహం పెట్టుకొని మీ ప్రేమకు దగ్గరవ్వాలని చూస్తాడు? మొదట్లో చూపించావు. కానీ విమలకి పిల్లలు పుట్టగానే రామ్‌ని అందరూ దూరం పెట్టారు. చివరికి నువ్వు కూడా. ఎలా వస్తాడు? తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ ఇప్పుడు వాడికి తోడుగా ఉన్నా, భార్య ప్రేమ కూడా లేదు. అన్ని విధాలుగా వాడి జీవితాన్ని నాశనం చేశారు మీరందరూ. అలా మాట్లాడకు వందన. సీత రాముకి తగ్గ జోడి. ఇది మీరు అనుకుంటే సరిపోతుందా? సీత మనసులో ఎవరున్నారో తెలిసే కదా! మీరు రామ్‌ని, సీతని పెళ్లి చేసుకునేలా చేసింది. ఇప్పుడెందుకు వాడి మీద జీవితం మీద జాలి? పసికందుగా ఉన్నప్పుడే వాడిని నాకిచ్చావు. మళ్ళీ ఎందుకు వాడి కోసం ఆరాటపడుతున్నావు? నా కొడుకు ప్రాణాలు కాపాడుకోవడానికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా. అసలెవరు వాడిని చంపాలని చూస్తుంది? ఇంకెవరు? ప్రసాద్. వందన. అవును. ప్రసాద్ వాడి కూతురు పూజ. రామ్‌ని, సీతని చంపాలని చూస్తున్నారు. ఆ విషయం తెలుసా మీకు? అంటూ కోపంగా టేబుల్ మీద ఉన్న ఫైలేసి విశ్వం చూసింది. ఆమె ముఖంతో పాటు 2 కళ్ళు ఎర్రగా మారేసరికి విశ్వకి నోటి మాట రాలేదు. విశ్వకి తెలుసు వందనకసలు కోపం రాదు. వచ్చిందంటే పోదు అని భయంగా వందనం చూసి పైకి నిలబడ్డాడు విశ్వ. ఇంకా ఉంది.